జాయిన్ అంటే రైట్ సైడ్లో ఉన్న టేబుల్ అంటే ప్రింట్ అవుతుంది. అట్లనే లెఫ్ట్ సైడ్లో ఉన్న టేబుల్ ఏదైతే కామన్ పార్ట్ ఉందో అది కూడా ప్రింట్ అవుతుంది. సో రైట్ సైడ్ టేబుల్ ఏంటిది మన ఆర్డర్స్. సో ఆర్డర్స్ అంతా ప్రింట్ అవుతుంది. అమౌంట్ అంతా ప్రింట్ అయింది. ప్రింట్ అయినాక ఈ 2 టేబుల్లో కామన్ ఎవరు ఉన్నాడు, డావిడ్ బెట్టి కామన్ ఉన్నాడు కాబట్టి వాళ్ళు ప్రింట్ అయ్యారు. అట్లా వాళ్ళ కస్టమర్ ఐడి 35 కాబట్టి అట్లా ప్రింట్ అయింది. యూనియన్స్ చూద్దాం. 2 ఉంటాయి, ఒకటి యూనియన్, ఇంకోటి యూనియన్ హాల్. యూనియన్ హాల్లో ఏమవుతుందంటే ఇప్పుడు టీచర్స్ అని ఒక టేబుల్ ఉంది, స్టూడెంట్స్ అని ఒక టేబుల్ ఉంది. రెండింటి మిడిల్లో నువ్వు యూనియన్ హాల్ చేసినావు అనుకో, అంటే ఈ టేబుల్లో ఏజ్ అని చూసినావా, ఈ ఏజ్ కిందనే ఆటోమేటిక్గా ఈ ఏజ్ అనేది యాడ్ అవుతుంది. ఆటోమేటిక్గా డూప్లికేట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ 32 వచ్చిందా, ప్రింట్ వేసి 32 వస్తుంది, మళ్ళీ ఇక్కడ మళ్ళీ 32 వచ్చింది. సో డూప్లికేట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది యూనియన్ హాల్. యూనియన్ ఏం చేస్తుంది అంటే డూప్లికేట్స్ రిమూవ్ చేస్తుంది. ఇక ఈ టేబుల్లో 32 ఉంది ఏజ్, అలానే ఈ టేబుల్లో ఏజ్ 32 ఉంది. అందుకే ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు ఒకటేసారి ప్రింట్ చేస్తుంది.